బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలపై చంద్రబాబు నాయుడు కుట్రలను బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఒక్కసారి గనక అక్రమమైన ప్రాజెక్టులు కడితే అదే గోదావరి నది మీద ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత నువ్వు అక్రమంగా కట్టినా సక్రమంగా కట్టినా ఫస్ట్ కట్టబడినటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తారు. ఇది జనరల్ గా ఉండేటువంటి లాజిక్. కాబట్టి అక్రమమో సక్రమమో నా ఇష్టం వచ్చినట్టు కట్టుకొని పోవాలి, తర్వాత గోదావరి నది మీద మాకు హక్కు ఉన్నదని చెప్పేసి పంచాయతీ అనేటువంటిది చంద్రబాబు చేసినటువంటి ప్రధానమైనటువంటి కుట్ర. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ఎప్పుడో వెనకడ తెలుగు గంగ ప్రాజెక్టుతో ఎన్టీ రామారావు పెట్టిపోయినటువంటి డోకాబాజీ తనంతో 15 టీఎంసీలు అని చెప్పి చెన్నైకి నీళ్ల కోసం అని చెప్పి తాగునీరు కోసం అని చెప్పి దాన్ని 20 టీఎంసీలు చేసి ఈరోజు ఆ కాలువ మీదకి వెళ్ళి తీసుకుపోయేటువంటి నీళ్లని అక్రమ ప్రాజెక్టులు అవతల దాదాపు వేటికి పర్మిషన్స్ లేవు. 350 టీఎంసీల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్లు కట్టుకున్నారు. ఇప్పుడు గోదావరి నదిలో మిగులు తగులు జలాలు లేవు, ఆల్ వాటర్స్ మాత్రమే ఉంటాయి. కృష్ణా నదిలో ఉంటాయి మిగులు జలాల కాన్సెప్ట్. కానీ గోదావరి నదిలో మా పోలవరంకి వచ్చినాక వాడుకుంటా మీకే నష్టం అనేటువంటి ఒక నమ్మబలికేటువంటి ఒక కన్ఫ్యూజ్ చేసేటువంటి మాట చెప్పి ఆ పోలవరం నుంచి బై గ్రావిటీ ప్రకాశం బ్యారేజ్ తీసుకుపోయి మళ్ళా రివర్స్ పంపింగ్ ద్వారా వెనకకు తీసుకొచ్చుకొని బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి లింకు చేయడం ద్వారా ఆ 350 టీఎంసీ అక్రమ ప్రాజెక్టులు ఏవైతున్నాయో రిజర్వాయర్లు వాటిని నింపుకునే కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలు 5 తిరస్కరించినాయి, నిర్ద్వందంగా తిరస్కరించినాయి. కేంద్ర ప్రభుత్వ ప్రాధికారిక సంస్థలే వీరికి పర్మిషన్స్ ఉండవు, ఆర్డియలాజికల్ పర్మిషన్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ కానివ్వండి. ఈవెన్ పోలవరం డిపిఆర్ లో కూడా ఈ 200 టీఎంసీలు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది రిజెక్ట్ చేస్తామని రాశారు. అయినా మొన్న కేంద్ర మంత్రి కూర్చొని మరి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడినట్టనే మనం ఆ కుట్ర అర్థం చేసుకోవచ్చు. అలా గొడవకు దారాదత్తదం చేయడం కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కుండబద్దలు కొట్టినట్టుగా నిజస్వరూపాలను బయటికి వెలికి తీయాల్సినటువంటి బాధ్యత విద్యార్థి నాయకత్వానికి ఉంది. కాబట్టే విద్యార్థులందరినీ కూడా ఆ విధంగా సమాయత్తం చేసి ఎల్లుండి జరిగేటువంటి సదస్సు ద్వారా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి ఎందుకు మనకు నిజమైనటువంటి అన్యాయం జరుగుతుంది గోదావరి మీద ఒకవేళ వాళ్ళు తీసుకపోతే 200 టీఎంసీల కెపాసిటీ అన్నటువంటి పోలవరంని ఇప్పుడు ఈ 200 టీఎంసీలు తోడకపోతాం మాకు అవకాశం ఇవ్వని చెప్పేసి 400 టీఎంసీ కెపాసిటీ లాగా చూపించి మేము ఇంటికి తీసుకుపోతాం అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. అంటే అది అక్రమమైన సక్రమమైన రేపు గోదావరి మీద ట్రిబ్యునల్ ఏర్పాటు కాగానే ముందు అక్కడ ఆల్రెడీ 200 టీఎంసీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి ఆ 200 టీఎంసీలు ఆంధ్ర కేటాయించని చెప్పేసి ట్రిబ్యునల్ కేటాయించే అవకాశం ఉంటుంది. అప్పుడు శాశ్వతంగా వాళ్ళకి హక్కుదారులు అవుతారు. అట్లా జరగొద్దు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. మంత్రులు మాట్లాడతలేరు, ముఖ్యమంత్రికి అయితే చదివే రాదు. బనకచెర్ల ప్రాజెక్టు బనకచెర్ల నిర్మాణాన్ని ఆపుతామంటారు. బనకచెర్ల ప్రాజెక్టు కాదురా నాయన, అది నిర్మాణం కాదురా నాయన. పోతిరెడ్డిపాడు మీద 18 కిలోమీటర్ల తర్వాత ఒక హెడ్ రెగ్యులేటర్ అంతే. ఈ గోదావరి నది తీసుకుపోయి దానికి లింకు చేస్తారు. ఎందుకంటే తెలియదు కాబట్టి అది ప్రాజెక్ట్ అనుకొని మేము ఆపి తీరుతాం అని మాట్లాడుతాం. కాబట్టి అవగాహన తెచ్చుకొని సోయికొచ్చి తెలంగాణ ప్రజలకు ఏది లాభం అవుతుందో దానికోసం మనం ఏమి చేయాలనో దాన్ని ఆలోచించి చేస్తే బాగుంటుంది. రకరకాల కుట్రలు ప్రశ్నించే గొంతుకని ఏమైనా అంటే కేటీఆర్ గారి మీద అక్రమమైన కేసులు, ఏదో ఒక నోటీస్ ఇవ్వాలి, డైవర్ట్ చేయాలి. గట్టిగా ప్రశ్న రాగానే బనకచెర్ల మీద గట్టిగా మాట్లాడుతారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ నిర్ణయాలు స్టార్ట్ అవుతుంది, ఏదో ఒకటి ఇరికిచ్చి కేటీఆర్ గారు నోటీస్ పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం.